మనకి ఎడిటర్స్కి మ్యాండేటరీగా ఉండాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ మౌస్ అని చెప్పొచ్చు. ఈ 20 డేస్లో నేను ఒక్కసారి ఛార్జ్ చేశాను. ఇప్పుడు 20 డేస్ అయింది, మళ్ళీ ఈ రోజు ఛార్జింగ్ పెట్టినట్టున్నా అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను నేను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ కోలా. వెల్కమ్ టు పీసీ కట్స్ అండ్ కలర్. చాలా సంవత్సరాలుగా నేను రకరకాల మౌస్లు వాడుతూ ఉండేవాడిని. ఎక్కువగా యాపిల్ ప్రోడక్ట్స్ వాడాను అండ్ నార్మల్ మౌస్ వాడాను, వైర్లెస్ మౌస్లు వాడాను. ఇన్ని వాడినప్పుడు హ్యాండ్ అనేది చాలా ఎక్కువ పెయిన్ అనేది వచ్చేది. ఎందుకంటే ఎక్కువ అవర్స్ మనం కూర్చోవడం వల్ల ఈ వ్రిస్ట్ అనేది ఎక్కువగా పెయిన్ రావడం, ఈ వేళ్ళు ఎక్కువగా లాగడం. సో దీనివల్ల నేను ఎక్కువగా సఫర్ అవుతూ ఉండేవాడిని. సో దీనికి ఒక సొల్యూషన్ నాకు దొరికింది. ఇంచుమించుగా ఒక 2 years నుంచి వాడుతున్నాను. అదేంటి అని అంటే, రీసెంట్గా MX మాస్టర్ 3S అయితే తీసుకున్నాను. ఇది కంప్లీట్గా బ్లూటూత్ అండ్ వైర్లెస్ మౌస్. ఇది కంప్లీట్గా బ్లూటూత్ మీద వర్క్ అవుతుంది. ఒకసారి ఇది చెక్ చేద్దాం ఎలా ఉందో, ఒకసారి ఇది మనం చూద్దాం. సో ఇదనమాట మౌస్. నేను వైట్ కలర్ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ నాకు బాగా అనిపించింది. అండ్ దీంట్లో మెయిన్లీ ఏంటంటే, ఇటు సైడ్ ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఇది దీనికి మనకి ప్లస్ పాయింట్ అనమాట. ఇది 2 బటన్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రోల్ చేయడానికి ఉంటుంది అండ్ కింద కూడా ఒక బటన్ ఉంటుంది అండ్ పైన ఇవి 2 కామన్గా ఉండే బటన్స్. అండ్ ఈ పైన కూడా ఇంకొక బటన్ అయితే, ఈ పైన కూడా ఇంకొక బటన్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ దీంట్లో బాగుండేది ఏదన్నా ఉందంటే స్క్రోల్. ఇది ఇలా మనం స్క్రోల్ చేసామంటే అది అలా తిరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ అనమాట. ఇంచుమించుగా 1 2 3 4 5 అండ్ 6 to 7 బటన్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఏంటంటే, చేయి పెట్టినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చేయికైతే కూర్చుంటుంది. కంప్లీట్గా బ్లూటూత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఇది 3 సిస్టమ్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఒక దాంట్లో కనెక్ట్ అయ్యి ఇంకో దానికి మళ్ళీ దాని నుంచి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని కనెక్ట్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఫస్ట్ ఒక డివైస్లో మనం కనెక్ట్ చేసి ఉంచామంటే అది అలాగే పేరింగ్లో ఉంటుంది. వెంటనే ఇది ఇక్కడ బటన్ క్లిక్ చేసామనుకోండి, 2 దాంట్లోకి ఫర్ సపోజ్ నేను ల్యాప్టాప్లో 1 పెట్టుకున్నాను అనుకోండి, ల్యాప్టాప్ 1 పెట్టుకున్నాను, నా సిస్టమ్కి నేను 2 పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను ల్యాప్టాప్లో 1 పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను ఆ సిస్టమ్ కూడా ఆపరేట్ చేయాలనుకుంటే వెంటనే 2 క్లిక్ చేశాను అనుకోండి, అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఉండడం వల్ల మళ్ళీ అన్పేర్ చేసి మళ్ళీ పేర్ చేయడం అనేది ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. 2Sకి 3Sకి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సౌండ్స్ రావు అనమాట. ఇందులో మెయిన్ వచ్చేసరికి బ్యాటరీ. అసలు నిజంగా ఈ బ్యాటరీ లైఫ్ ఎలా ఉందంటే, ఒక్కసారి ఛార్జ్ చేసామంటే, నేను ఇంచుమించుగా ఇది వచ్చి నా దగ్గరికి ఒక 20 days అయి ఉంటుంది. 20 days వాడిన తర్వాత నేను దీని గురించి రివ్యూ చేస్తున్నాను. ఈ 20 డేస్లో నేను ఒక్కసారి ఛార్జ్ చేశాను. ఇప్పుడు 20 days అయింది, మళ్ళీ ఈ రోజు ఛార్జింగ్ పెట్టినట్టున్నా అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను నేను. అండ్ మార్నింగ్ నుంచి మధ్యలో ఆపింది కూడా లేదు, డైరెక్ట్గా అలా ఆన్ చేసి వదిలేసా. ఎందుకంటే ఎన్ని రోజులు వస్తుందో తెలుసుకోవడం కోసం. ఇంచుమించుగా 22 నుంచి 25 days వచ్చింది. అంటే చూడండి దీని బ్యాటరీ లైఫ్ ఎంత బాగుందో. ఏదైనా ఎమర్జెన్సీ టైం వచ్చినప్పుడు మీరు ఒక జస్ట్ 2 minutes కనుక ఛార్జ్ చేశారనుకోండి, ఒక డే అంతా వచ్చేస్తుంది. సో అంత బాగా బ్యాటరీ లైఫ్ అనేది ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం మనకి ఎక్కడ వస్తుంది అంటే బ్యాటరీ దగ్గరే వస్తుంది. సో ఆ బ్యాటరీ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎడిటర్స్కి మ్యాండేటరీగా ఉండాల్సిన మెయిన్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఈ మౌస్ అని చెప్పొచ్చు. మనకి మానిటరు అండ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో ఈ మౌస్ కూడా అలాంటిది అనమాట. ఎందుకనంటే ఇందులో షార్ట్ కట్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఇదనమాట ఈ మౌస్ రివ్యూ. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. దీనికంటూ ఒక సాఫ్ట్వేర్ సపరేట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ MX మాస్టర్ లాగిటెక్ సపోర్ట్ అని ఇది ఉంటుంది. దీంట్లోకి వెళ్తే డౌన్లోడ్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ నౌ, మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్, డౌన్లోడ్ నౌ క్లిక్ చేయండి. సో నాకు ఆల్రెడీ నేను చేసి ఉంచాను. ఓకే, ఒకసారి చూద్దాం. అది డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత డైరెక్ట్గా దాన్ని ఇది చూడండి ఇలా వస్తుంది అనమాట. లాగి ప్లస్ అని ఇలా వస్తుంది, లాగి ఆప్షన్స్ అని ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది నా మౌస్ అనమాట. ఇది చూడండి, ఇది నేను క్లిక్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనది ఏ మౌసో అదేంటో సెలెక్ట్ చేస్తే ఫైనల్గా ఇలా వస్తుంది. మనం ఇప్పుడు చూడండి స్క్రోల్
ఈ స్పీడ్ ఎంత ఉండాలో స్పీడ్ ఇక్కడే కంట్రోల్ చేయొచ్చు. ఈ స్పీడ్ ఎంత ఉండాలి సో ఇక్కడే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది చూడండి, ఇది పెంచే కొద్ది ఇది పెరుగుతుంది అనమాట. మన స్పీడ్ కర్సర్ స్పీడ్ అయితే స్క్రోల్ స్పీడ్ అయితే పెరుగుతుంది. స్క్రోల్ స్పీడ్ అనమాట ఇది. ఇది థంబ్ వీల్, ఇది థంబ్ వీల్ స్పీడ్. ఇది పాయింట్ అనమాట, ఇది మౌస్ పాయింట్ అనమాట. చూడండి, ఇది మౌస్ పాయింట్. ఇది తగ్గిస్తే కొంచెం కదిపితే ఇది చూడండి, ఇది కదలట్లేదు. ఇది ఇది చూడండి, ఇలా పెంచుకున్నప్పుడు ఎక్కువ కదులుతుంది. సో అలాగా మనకి ఎంత కావాలో అంత మనం పెంచుకుంటాం. అండ్ బటన్స్లోకి వచ్చేసరికి చూడండి, నేను ప్రీమియర్ ప్రో అండ్ డావిన్సీ రిజాల్వ్ 2 యాడ్ చేసుకున్నాను. మీకు ఏదన్నా కొత్త సాఫ్ట్వేర్ ఇంకోటి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. ఫర్ సపోజ్ ఫోటోషాప్ అనుకోండి, ఫోటోషాప్ యాడ్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేయడమే. సో నేను ప్రీమియర్ ప్రో అండ్ డావిన్సీ ఓపెన్ చేసుకున్నాను, డావిన్సీని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్లు కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్ అని ఉంటుంది. మనం అసైన్ చేయాలనుకున్నప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ ఉంటుంది. ఈ షార్ట్ కట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న బటన్కి డావిన్సీని ఏదో ఒకటి నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడ నాకు స్టిల్స్ క్రియేట్ అవ్వాలనుకోండి. అప్పుడు నేను ఇక్కడ వెళ్ళి ప్రిఫరెన్స్ కీబోర్డ్ షార్ట్కట్స్లో స్టిల్స్ ఇక్కడ టైప్ చేద్దాం. సెర్చ్ స్టిల్. చూడండి, ఇది గ్రాబ్ స్టిల్. ఇందులో ఆల్ ఆప్షన్ అంటే ఆప్షన్ కమాండ్ G. ఓకే, ఇది కదా షార్ట్కట్. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి, షార్ట్కట్లో ఆప్షన్ కమాండ్ G క్లిక్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి డావిన్సీలోకి వెళ్ళి ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి. చూడండి, ఇదిగోండి, ఇందాక రాలేదు, ఇప్పుడైతే స్టిల్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ 2 షాట్లు ఉన్నాయనుకుందాం. ఇక్కడ ఈ షాట్లో ఏదన్నా సంథింగ్ ఏదన్నా మనం వర్క్ చేసామనుకోండి, ఏదైనా వర్క్ చేస్తాం, ఇది ఇందులోకి రావాలి. చూడండి, నేను ఏది క్లిక్ చేయలేదు, జస్ట్ మౌస్లో ఉన్న లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది అప్లై అయిపోయింది. ఎందుకు, ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఇందులో చూడండి, ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ దీనికి నేను నా షార్ట్ కట్ని అయితే నేను ఇచ్చాను అనమాట. ఏంటి అని అంటే నెక్స్ట్ దానికి అప్లై అయ్యేలాగా నేను ఇచ్చుకున్నాను. అప్లై గ్రేడ్ ఫ్రమ్ అని ఉంది కదా. సో ఇదనమాట. ఇక్కడ దీని షార్ట్ కట్ అయితే నేను ఇది పెట్టుకున్నాను. ఇక్కడ ఇది షిఫ్ట్ ఈక్వల్ టు లేదా స్లాష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో అది దీనికి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆల్ట్ S అంటే ఆప్షన్ S. చూడండి, ఇది ఆప్షన్ S, కొత్త నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూసారు కదా, ఇలాగా మనకి ఎలా కావాలో దాన్ని అయితే అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఉన్న బటన్ క్లిక్ చేస్తే చూడండి, ఇలాగా విండోస్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా కింద ఉన్న బటన్ ఇలా వర్క్ చేస్తుంది. నేను ప్రీమియర్ కూడా షార్ట్ కట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ప్రీమియర్కి ఎలాంటి షార్ట్ కట్స్ వాడుతున్నాను అంటే ఇక్కడ చూడండి, దీనికి వచ్చినప్పుడు ఇదిగోండి, ఇక్కడ దీనికి వచ్చేసరికి I, అండ్ ఇది వచ్చేసరికి O అంటే ఇన్ అండ్ అవుట్స్కి షిఫ్ట్ దీనికి ఒకటి వాడాను. మోస్ట్లీ దీనికి ఈ రెండు మాత్రమే వాడుతున్నాను, ఇన్ అండ్ అవుట్ వాడుతున్నాను. సో అలాగా మనకు నచ్చినట్టు దాన్ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ అయితే 8,000 దాకా ఉంటుంది. అదే ఆఫర్లో మీరు తీసుకుంటే 5,000 to 6,000 మధ్యలో వస్తుంది. సో ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఆర్డర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంచుమించుగా 1 or 2 years మీరు ఇది కళ్ళు మూసుకొని వర్క్ చేసేయచ్చు. మామూలు మౌసులు తీసుకుంటే 3 to 4 months వరకే మనకు పనిచేస్తుంది. ఇది ఎడిటర్స్కి బాగా తెలుసు, ఎక్కువగా ఎడిట్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా వీడియో ఎడిటర్స్కి, క్రియేటర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ఈ మౌస్ని అయితే ట్రై చేసి చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను.
సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ప్రవీణ్ కోలా.